చెడు వ్యక్తులు వస్తే ఈ రాజ్యాంగాన్ని అమలు చేసేదంటూ తూట్లు పొడుస్తారని చెప్పారు. గడచిన 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీరే చూశారు. అందుకని ఇది మన చేతుల్లో ఉంది. ఆ స్ఫూర్తిని తీసుకొని మనం ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతామో చాలా స్పష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం. 2029 మళ్ళీ ఎన్నికలు పోయే రోజున మనం ఏం చేస్తామో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత కూడా 2047కు ఇప్పుడు సాధించిన ఫలితాలు చూసి మనం ఎక్కడుంటాం కూడా ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించడానికి ముందుకు పోతున్నాం. దీన్ని పూర్తిగా మెంబర్స్ అందరూ స్వాగతించడమే కాకుండా అమలు చేయడానికి భాగస్వాములు కావాలని మిమ్మల్ని, అదే సమయంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక స్పష్టమైన వైఖరిని తీసుకున్నాం. మీరందరూ భాగస్వాములు. ఇందులో ప్రతి ఒక్కరికి మీరు భాగస్వాములే కాకుండా మీకోసం తయారు చేసిన విజన్ ఇది, మీరు గెలిపించిన ప్రభుత్వం తయారు చేసిన విజన్ ఇది. దీంట్లో పూర్తిగా భాగస్వాములయ్యి సహకరించవలసిందిగా మరొక్కసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. గతంలో రుణాంధ్రప్రదేశ్ అని, రణాంధ్రప్రదేశ్ అని, అంధకార ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, విద్యాంధ్ర, ఆరోగ్యాంధ్ర, ఇది పరిపూర్ణ విశ్వాసం అయితే కలిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత వివరంగా చెప్పిన తర్వాత అది మరింత బలపడింది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ మళ్ళీ వారిని ఎప్పుడు కలవగలను, అంతేగాని వారి జన్మభూమి స్ఫూర్తికి ఎక్స్టెన్షనే ఈ P4. సో ఆ స్ఫూర్తితో నేను చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీరన్న 30వ తారీఖుకి ఒక అద్భుతమైన P4 ప్రణాళికతో ముందు రావడానికి రెడీ చేసుకుంటున్నాను సార్. అది తమ టైం తీసుకుని నేను మీకు ప్రజెంట్ చేస్తాను. 30వ తారీఖున అందరూ కూడా ఆల్ ఎమ్మెల్యేస్ మీ నియోజకవర్గాల్లో మీరు P4 కూడా ప్రారంభించండి. లాంఛనంగా నూతన సంవత్సరం, తెలుగువారి నూతన సంవత్సరం మొదట వచ్చే పండుగ. ఈ పండుగ రోజు మీరు సంకల్పం చేయండి. ఉగాది చేస్తారు, అది చేసిన తర్వాత దీనికి కూడా సంకల్పం చేయండి, ఇనాగ్రేట్ చేయండి. ఏం చేసామో తీసుకొచ్చి మీకు కాన్స్టిట్యున్సీ యాజ్ ఏ యూనిట్, జిల్లా యాజ్ ఏ యూనిట్ మీకు చైర్మన్. మళ్ళీ అది మర్చిపోవద్దండి. మొన్నే పుట్టిన ఉచ్చయ్య గారు ఏదో చెప్తారండి సార్. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సాధ్యం అవుతుంది అన్న నమ్మకం ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెప్పదలిసాను. ఆనాడు 2020 స్వర్ణాంధ్ర అన్నప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, పివి నరసింహారావు గారు ఇచ్చిన సంస్కరణలన్నీ కూడా బొడిచి పట్టుకుంది చంద్రబాబు గారు. దాని పర్యవసానం ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ నుంచి కానీ కొన్ని లక్షల మంది కుటుంబాల్లో వెలుగులు నింపడానికి కారణమైంది. ఈ సందర్భంగా ఒకటి, మేము 75లో బ్యాంకాక్ వెళ్ళాం సార్. 75లో బ్యాంకాక్ తీసుకెళ్లారు మా షావాలిస్ కంపెనీ వాళ్ళు. ఆ టైంలో అక్కడ మన డబ్బు వాళ్ళది 2.5 బడ్స్ ఇస్తే మనకు ₹1, ₹1కి 2.5 బడ్స్ ఇచ్చేవాళ్ళు. అదే ఇప్పుడు ₹2.5 ఇస్తే 1 బట్ అవుతుంది. అంటే ఆ చిన్న దేశంలోనే ఎకానమీ ఎలా పెరిగిందో ఎగ్జాంపుల్ చెబుతాను. అట్లాగే నియంతగా ఉన్న హిట్లర్ ఆ రోజున చిన్న దేశం జర్మనీ, కానీ వరల్డ్ వార్లో ప్రపంచాన్ని శాసిస్తూ ముందుకెళ్ళిపోయాడు. టెక్నాలజీ, ఆ రోజున టెక్నాలజీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు. పెద్ద పెద్ద దేశాలని అదిరిపోయినాయి. అమెరికాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ రోజున. చిన్న దేశం జపాన్, వెరీ స్మాల్ కంట్రీ. అలాంటి జపాన్ ఎకానమీలో ఇవాళ ఎక్కడికో వెళ్ళిపోవడానికి కారణం మనం చూసాం. అమెరికాలోని పెర్ల్ హార్బర్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళు వచ్చి హీరోషిమా నాగసాకి మీద మళ్ళీ అమెరికా వాళ్ళు దాడి చేస్తే సర్వనాశనం అయిపోయిన జపాన్ వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిందో చూసాం. అలాగా ఇవాళ చేయటం సాధ్యం. ఆ తర్వాత అమెరికా మేల్కొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది మొత్తం.
ఇవాళ వరల్డ్ని శాసిస్తున్న అమెరికా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసింది, రోడ్ నెట్వర్క్ కానీ లాజిస్టిక్ కానీ హబ్గా చేసిన వల్ల వాళ్ళ ఫలితాలు మనం చూస్తా ఉన్నాం. అమెరికా డాలర్ వాల్యూ ఎందుకు పెరిగింది? అందువల్ల ఒకటి కొన్ని సమస్యలు ఉంటాయి, జనాభా ఎక్కువ కనుక సమస్యలు ఉంటాయి. ప్రదేశాలు చిన్నది, జనాభా ఎక్కువ, అందువల్ల హోల్డింగ్స్ కూడా తక్కువ మనకి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం. విద్య, వైద్యం, సాంఘిక సంక్షేమం, ఈ మూడింటిని కూడా మనం బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అది సాధ్యం అవుతుంది. ఎందుకు 47 దాకా ఉంటారా ఉండరా ఏం చేస్తారనే దానికంటే కూడా చేసుకుంటూ కంటిన్యూటీ. మన దురదృష్టం ఏంటంటే దుర్మార్గ పరిపాలన వచ్చి 5 సంవత్సరాలు నాశనం చేశాడు, కానీ ఈ పాటికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. మరలా పట్టాలు ఎక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ప్రజలు కూడా గమనించుకుంటూ సహకారం కావాలి. పేదరిక నిర్మూలన 100% సాధ్యం. ఎందుకంటే దేశంలో సంపద పెరుగుతుంది సార్. అధ్యక్ష, తమ తెలియదేం కాదు, దేశంలో సంపద పెరుగుతుంది. అది కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం సరైనది కాదు. పేదరిక నిర్మూలనకి సహకరించాలంటే అందరికి అందుబాటులోకి రావాలి. విద్యా, వైద్యం ఇవాళ ఏమవుతుంది, మనం ఎక్కువ సంక్షేమానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఆదాయానికి మించి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు తక్కువ డబ్బు మిగులుతుంది. అందువల్ల సంపద పెంచాల్సిన అంటే అందరం పార్టిసిపేట్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరిని సంపాదన పరునిగా మార్చాల్సిందే, కష్టపడాల్సిందే. ఇవాళ పని దొరకలేదు అంటారు సార్, పని దొరకలేదు అంటారు, కానీ పని చేసేవాడు దొరకలేదు మనకి. ఇవాళ వ్యవసాయ రంగం కుదేలా అవుతుంది, మెకనైజేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆనాడు టీవీ లేదు, ఫోనులు లేవు. మేము ఎమ్మెల్యే అయినప్పటికీ ఫోనులు లేవు. ఫోన్ కావాలంటే బతిలాడుకొని తెచ్చుకునే పరిస్థితి, ల్యాండ్ లైన్ కూడా. చంద్రబాబు గారు తీసుకున్న విజన్ వల్ల టెక్నాలజీ రంగంలో టెలివిజన్ కానీ, అదేవిధంగా టెలిఫోన్ విషయంలో సరళీకృత ఆర్థిక విధానం వల్ల ఏ విధంగా టెక్నాలజీ వచ్చినా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ. అలాగే రోడ్ నెట్వర్క్, ఆ రోజున వాజ్పేయి గారిని ఒప్పించి రోడ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఇవాళ కోట్ల రూపాయల సంపాదన వచ్చేస్తుంది. జిఎస్టీ పెట్టినప్పుడు ఏమనుకున్నారు, అబ్బాయి ఏముంది మనకు వచ్చే ఆదాయం ఎంత అనుకున్నారు. ఇవాళ జిఎస్టీ 26 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుందంటే సంస్కరణ తీసుకున్న ఫలితమే. ఆ ఆదాయం మనకు వస్తుంది, రాష్ట్రానికి కూడా వస్తుంది. అందువల్ల ఇది సాధ్యం. ఇందాక ఎంతసేపు ఎందుకు తీసుకున్నానంటే, కృషితో నాస్తి దుర్భిక్షం, చేయగల సత్తా మనకుంది. కష్టపడదాం, అందరం కష్టపడదాం. భవిష్యత్ తరాల కోసం మా తరం అయిపోతుంది, భవిష్యత్ తరాల కోసం కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక ఐడియాలజీ ఒకటి ఇందాకనే చెప్పాను, తాగునీరు ఇంటింటికి వెళ్లాల్సిందే. ఎంత కష్టమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే, తాగునీరు ప్రధానం. ఇంకా ఇన్ని సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా ఇంటి కోసం, తాగునీటి కోసం కష్టపడటం సరైనది కాదు. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. పేదవాడికి కూడా విద్యా, వైద్యం రావాలి. దేశంలో పెరుగుతున్న సంపద సామాన్యుడికి అందుబాటులో వచ్చేలాగా కూడా కార్యాచరణ ఉండాలని కోరుకుంటూ సెలవు. బాగా చెప్పారు, ముందు చెప్పుంటే ఇంకా బాగుండేది. ఏమంటారు కొలుకుపూడి గారు? చాలా బ్రీఫ్గా. ధన్యవాదాలు అధ్యక్ష. 2021 ఆగస్టు 27 నుంచి ఆగస్టు 31 వరకు హైదరాబాదులో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆనాటి కేబినెట్ మంత్రులకి, ఆనాటి అధికారులకి ఒక వర్క్షాప్, 5 రోజుల వర్క్షాప్ నిర్వహించారు అధ్యక్ష. ఆ వర్క్షాప్ పేరేంటంటే పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఇండికేటర్స్. ఆ వర్క్షాప్లో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, మంత్రులకి, అధికారులకి టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, డైరెక్షన్ ఈజ్ అవైలబుల్, approach is available, the only scarcity is leadership. In that meeting, the Chief Minister asked officers and ministers to provide leadership at a state level, district level and a constituency level. మళ్ళీ 24 సంవత్సరాల తర్వాత ఈరోజు కూడా స్వర్ణాంధ్ర 2047 పేరుతో వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 2 మాటలు అధ్యక్ష. 1990 వరకు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఏం చేశారంటే, ఉత్పత్తి పెరిగితే, ఆదాయం పెరిగితే దాన్ని గ్రోత్ అన్నారు.
మరి అభివృద్ధి చెందిన కుటుంబాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో అనేక రకాల వెనుకబాటుతనాన్ని గుర్తించిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే, ఆదాయం పెరిగితే అది గ్రోత్, ఆదాయంతో పాటు విద్య వైద్యం కూడా పెరిగితే అది డెవలప్మెంట్. సో దెర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. 1990 వరకు ఉత్పత్తి పెంచడం మీద, ఆదాయం పెంచడం మీద మాత్రమే దృష్టి పెట్టి ప్రభుత్వాలు పనిచేస్తే 1990 నుంచి ఆదాయం పెరుగుదలతో పాటు ఆరోగ్యము, విద్య అందించాలి. మళ్ళీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మానవాభివృద్ధి మీద దృష్టి పెట్టి పనిచేస్తున్నాయి, హ్యూమన్ డెవలప్మెంట్. కాబట్టి వెల్దీ ఆంధ్రప్రదేశ్, హెల్దీ ఆంధ్రప్రదేశ్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. సరే,